అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. ఒక పర్సన్ జీవితంలో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక బ్రేకప్, ఇలాంటివన్నీ. ఆ రిలేషన్ కట్ అయింది అంటే ఆ ఈశ్వరుడు ఎందుకు కట్ చేస్తాడు అంటే మనల్ని బాధ పెట్టడానికి కట్ చేయడు. మన భవిష్యత్తు మరింత బాగుండాలి, మన జీవితం మరింత బాగుండాలి అని ఆ రిలేషన్ అక్కడికి కట్ చేస్తాడు. అయితే ఇది మాటలు చెప్పినంత ఈజీ కాదు. ఆ క్షణానికి, ఆ పరిస్థితుల్లో, ఆ కాలానికి మనకేమనిపిస్తుంది అంటే నరకంలో అనిపిస్తుంది, చాలా బాధగా అనిపిస్తుంది, డిప్రెషన్లో అనిపిస్తుంది. కానీ కాలం గడిచే కొద్దీ ఓపికగా వేచి ఉంటే ఆ పర్సన్ మన నుంచి దూరం అవ్వడం మన మంచికే అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం పాస్ట్ అండ్ ప్రజెంట్ ఈ రెండు మాత్రమే చూడగలం. కానీ ఈశ్వరుడు పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఈ మూడింటిని చూడగలడు. మనం టెంపరీ, బట్ హీ ఈజ్ ఆమ్నీ ప్రెజెంట్. హీ అంటే ఇక్కడ ఈశ్వరుడు అని అర్థం. కనుక ఈశ్వరుడు భవిష్యత్తును కూడా చూడగలడు. మన భవిష్యత్తులో ఎవరు ఉండాలి అనేది ఆయన ప్లాన్ చేశాడు. మన భవిష్యత్తుని ఒక వండర్ఫుల్ గిఫ్ట్స్తో ఆయన నింపాడు. కనుక ఉండాల్సింది ఓర్పు, సహనం. ఓపికతో ఉండండి. బ్రేకప్స్కి, ఎవరు రిలేషన్షిప్స్ దూరం అయిపోయాయని డిప్రెషన్కి ఎప్పుడు తాగకండి. ఆ ఈశ్వరుడి యొక్క ప్లాన్ని నమ్మండి. ఈశ్వరుణ్ణి నమ్ముకోండి, మనుషుల్ని కాదు. మనిషిని నమ్మి బాగుపడినవాడు లేడు, ఈశ్వరుణ్ణి నమ్మి చెడిపోయినవాడు కూడా లేడు. శ్రీమాత్రే నమః.